ఆమేన్. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు కూయవలెను. చాలు. దేవుడు నోవాహుతో మాట్లాడుతూ, ఈ ప్రజల పాపం మహాఘోరమైపోయి ఉంది, ఇది నా దృష్టికి మిక్కిలి బాధను కలిగిస్తూ ఉంది. ఈ భూలోకంలో ఎవరికి కూడా భయం లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. వారి ఇష్టానుసారంగా వారు బ్రతకటం వల్ల, జీవించటం వల్ల ఈ భూలోకంలో పాపం పెరిగిపోయింది. కాబట్టి ఈ భూమిని నేను నాశనం చేయబోతూ ఉన్నాను. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న భయం ఈ ప్రజలకు లేకుండా పోయింది. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మనల్ని లెక్క అడుగుతాడేమో అన్నటువంటి ఆలోచన కూడా వారికి పూర్తిగా లేకుండా పోయింది అని దేవుడు ఏం చేశాడంటే నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, ఈ లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి ఆ ప్రళయం ఏదైతే ఉందో, ఆ తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు అతి సమీపంలో నేను అమలు చేయబోతూ ఉన్నాను. ఆ తీర్పులోనికి నీవు నీ కుటుంబం చేర్చబడి నశించుకోకుండా ఉన్నట్లు నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆ భూలోకంలో అనేక మంది, అనేక కుటుంబాల వారు ఉన్నారు. కానీ దేవుడు ఏ కుటుంబంతో, ఎవరితో కూడా ఈ మాట చెప్పడం లేదు. కేవలం నోవాహుతో మాత్రం చెబుతూ ఉన్నాడు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. అంటే ఆ భూలోకంలో ఆ రోజు ఉన్నటువంటి ఆ దినాల్లో ఆ భూలోకం అంతటి మీద నోవాహు తన కుటుంబం మాత్రమే నీతిమంతుడిగా, నిందారహితుడిగా కనపడుతున్నాడు దేవునికి. చూడాలి, మనం గమనిస్తే నోవాహుతో మాట్లాడిన దేవుడు, నీవు మాత్రం నీతిమంతుడిగా కనపడుతున్నావు అన్నాడు కదా. ఆయన ఎన్ని సంవత్సరాలు నీతిమంతుడిగా ఉన్నాడు? ఎన్ని ఆదివారాలు నీతిమంతుడిగా ఉన్నాడు? లేదు, ఆయన నీతిమంతుడిగా తీర్చబడటానికి ఆయన ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నీతిమంతుడిగా ఉన్నాడు అని సహజంగా గమనిస్తే సోమవారం నుంచి శనివారం దాకా మనం దేవుడు పని చేయకపోయిన ఆదివారం రోజు మాత్రం దేవుడి సన్నిధిలో ఉంటాం. ఇప్పుడు మనం ఏ రోజు నీతిమంతులం? మిగతా రోజుల్లో మన ప్రతిరోజు నీతిమంతులమే. ఆమేన్. అంటే నీ నీతిని నువ్వే ఆలోచన చేయాలి, నీ నీతిని నువ్వే కొలుచుకోవాలి. ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే చాలు. ఈ 500 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు మాత్రమే నాకు నీతిమంతుడిగా కనపడుతూ ఉన్నావు అని. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయన నీతిమంతుడిగా ఉన్నట్టు? 500 సంవత్సరాల పైన నీతిమంతుడిగా ఉన్నట్టు. హల్లెలూయా. ఎంతకాలం నీతిమంతుడు? 500 సంవత్సరాల కాలం పైబడి అతను నీతిమంతుడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, ఈ కాలము కాదు, ఆ కాలము కాదు, లేదంటే ఉపవాసం కూడికొన్నప్పుడు కాదు, లేదు తన ఉపవాసం ఉన్న రోజు కాదు, లేదు ఆదివారం రోజు అనే రోజు కాదు. తాను బ్రతికినటువంటి 500 సంవత్సరాల పైపెచ్చు రోజులు ఎన్నైతే ఉన్నాయో అన్ని రోజులు తాను దేవుడి దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. ఆమేన్. గమనిస్తే ఒకరు నీతిగా, నియమంగా బ్రతకడం అనేది సహజం. కొన్ని రోజులు నీతిగా బ్రతకొచ్చేమో, కానీ 500 సంవత్సరాలు నీతిగా బ్రతికాడు అనేది చాలా గొప్పతనం ఇక్కడ. ఆమేన్. సహజంగా నీతిమంతుడిగా బ్రతకడం అంటే మామూలు విషయం కాదు.
తల్లిదండ్రులకి ఆహారం పెట్టకపోయినా వాడు నీతిమంతుడి దృష్టిలోకి వస్తాడా? నీ పిల్లలను సరిగా సంరక్షించకపోయినా నువ్వు నీతిమంతుడి దృష్టిలోకి రావు. నీ కుటుంబాన్ని నువ్వు సరిగా పాలన చేయకపోయినా నువ్వు నీతిమంతుడి దృష్టిలోకి రావు. భర్త చేయవలసినటువంటి కార్యక్రమాలు నువ్వు చేయకపోయినా నువ్వు నీతిమంతుడిలోకి రావు. భార్య చేయవలసిన కార్యక్రమాలు చేయకపోయినా నువ్వు నీతిమంతుడిలోకి రావు. బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండవలసినటువంటి ఆ విధేయత లేకుండా అవిధేయతలోకి వెళ్ళినా నీతిమంతులు. ఏదో చేస్తే మనలో నీతి పోతనేది కాదు. దేవుడు నీ కొరకు అప్పచెప్పినటువంటి బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, కౌమానంలో కానీ, వృద్ధాప్యంలో కానీ నువ్వు ఉండవలసినటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ వాక్యానుసారమైన జీవితం ఏదైతే ఉందో, దాన్ని తప్పిపోయి నువ్వు బ్రతికిన రోజు నువ్వు నీతిని తప్పినట్టు. నీతి అనేది నువ్వేదో చేస్తేనో, చేయరాంది ఏదో జరిగిపోతేనో. ఇండియాలో తప్పన్నది ఇంకొక కంట్రీలో అది కామన్. ఇక్కడ మనం ఒకదాని తప్పు చేయకూడదు అంటది మన గవర్నమెంట్. ఇక్కడ ఇల్లీగల్ అయితే ఇంకొక కంట్రీ అదేది లీగల్. కానీ ఏదో కాదు, నీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. నీ తల్లిదండ్రులకి అయితే నువ్వు ఏ గర్భంలోనైతే నువ్వు బయటకు వచ్చావో వారిని గౌరవించడం నీ బాధ్యత, వారిని సన్మానించడం నీ బాధ్యత, వారి వృద్ధాప్యంలో బాగా చూసుకోవడం నీ బాధ్యత. నీకు వివాహమైనా కూడా నీ భార్యను అనుసరిస్తూ వాళ్ళని చూసుకోవడం నీ బాధ్యత. నీ భార్య మాట్లాడి నీ భార్యని సంకట పెట్టుకొని వేరే కాపురం పెట్టడం కాదు. ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళేటటువంటి బిడ్డలు చాలా మంది తల్లిదండ్రులు చూడనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? పక్కనే ఉంటుంది తల్లి, పక్క రూమ్లోనే ఉంటుంది తల్లి. వీళ్ళు అన్ని చేస్తారు. ఒక జీవి, 2 జీవులు, 3 జీవులు చేసి 3 జీవుల రకాల మాంసంతో ఆహారం ఉంటారు. కానీ ఆ తల్లికి పెట్టడానికి తిన్నామని కూడా అడగరు. కానీ వాళ్ళు పిల్లల్ని పిలిచి చాలా ఇంకా కావాలని అడిగి అవునా కదా? ఇప్పుడు ఆ బిడ్డలు నీతిమంతులా అనీతిమంతులా చెప్పాలి? అవినీతి పరులే కదా. అంటే ఏ విషయంలో కూడా తప్పిదము చేయనటువంటి వాడు ఆమేన్. అలాంటి నోవాహును పిలిచి, ఇదిగో ఈ భూమి మీదకి నేను జల ప్రళయాన్ని తీసుకురాబోతూ ఉన్నాను. ఆమేన్. సరే, నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. 500 సంవత్సరాలు పైపిలిచి. మనం సహజంగా అంటా ఉంటాం, అయ్యా పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు బాగానే ఉన్నారు, ఇదిగో కాలేజీకి వెళ్ళారు, చెడు స్నేహాల వల్ల చెడిపోయారయ్యా, వాడి ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు. మా కోడలు నిన్నటిదాకా బాగా ఉన్నది, అది ఆ పక్కింటి పిల్ల సావాసం పట్టింది. ఏమంటా ఆ పిల్ల సావాసం పట్టిందో, నా కూతురు లేదా నా కోడలు నా మాట వింటం లేదు, ఎదిరించి మాట్లాడుతూ ఉంది అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఇదిగో పనికి పోసాగింది, ఆడు ఎవరు తోడైండ్రు మరి లెక్క చేయటం లేదు ఎవరిని అనేవాళ్ళు లేరా? కానీ నోవాహు బ్రతికినటువంటి కాలంలో నోవాహు చుట్టూ ఉన్నటువంటి పరిశుద్ధులు కాదు, నోవాహు చుట్టూ ఉన్నటువంటి వారు దేవుని మాట అంగీకరించేవారు కాదు, దేవుని మాట లెక్క చేసేవారు కాదు. నోవాహు కాలంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రైస్తవేతరులై ఉన్నారు. అంటే క్రీస్తుని ఎత్తినటువంటి వారు అయి ఉన్నారు. అక్కడ నీతి లేని వారు, నియమం లేని వారు, నిర్దిష్టంగా బ్రతకినటువంటి వారు, ఇలాంటి వారందరి మధ్య జీవిస్తూ నోవాహు నీతిమంతుడిగా బ్రతికాడు. దాని అర్థం ఏంటంటే, ఎవరో చెడిపేస్తే చెడిపోయేది కాదు నీ బిడ్డ, ఎవరో నేర్పిస్తే చెడిపోయారు కాదు నీవు. నీ మనసులో అది ఉంది, వాళ్ళు తోడయ్యేసరికి నీ నిజస్వరూపం నీకు బయటకు వచ్చింది. ఎవరో చెడిపేస్తే చెడిపోతారా? ఇప్పుడు నోవాహు చుట్టూ ఉన్నటువంటి వారు పాపులు ఉన్నారు. నోవాహు చుట్టూ ఎవరున్నారు? అవినీతి పరులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దూషకులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు. కానీ అంతమంది మధ్యలో ఉంటున్నటువంటి నోవాహు తన కుటుంబం మాత్రం ప్రత్యేకంగా దేవుని చేత అంగీకరించబడింది. ఆమేన్. మరి నోవాహుకి ఎందుకు అంటుకోలేదు? నోవాహు ఎందుకు వారిలో మారలేదు? నోవాహు ఎందుకు వారి కార్యాల్లో పాల్పొంపులు పంచుకోలేదు? నోవాహు ఎందుకు వారిలాగా మాట్లాడలేదు? నోవాహు ఎందుకు వారిలా దేవుడికి దూరంగా ఉండలేదంటే, ఒకరిని చూసి మారేవాడు కాదు దేవుని బిడ్డ. ఆమేన్.
హల్లెలూయా. పాపిష్టి జనం మధ్యలో 500 సంవత్సరాలు బ్రతికినా తన నీతిని తాను కాపాడుకుంటూ బ్రతికాడు నోవాహు. హల్లెలూయా. కాలేజీకి వెళ్ళేదాకా పిల్లలు బాగానే ఉన్నాడు. కాలేజీకి వెళ్ళి సావాసాలు బట్టి మారేది కాదు. నీ పిల్లలు ఆల్రెడీ ఆ పాపిష్టి చేష్టలు ఉండబట్టే వాడికి ఆ పాపిష్టుడు ఎప్పుడు తగలక వాడు నీతి మంత్రిగా కనపడ్డాడు ఆ 10 రోజుల్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజస్వరూపం అనేది బయటపడది. కాబట్టి పాపిష్టి జనం మధ్యలో 500 సంవత్సరాలు పైపెచ్చు ఉండి కూడా తాను నీతిమంతుడుగా బ్రతికాడు అంటే అది చాలా గర్వకారణం. ఆమేన్. ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు తనతో ఎవరు ఏకీభవించకపోయినప్పటికీ, తనతో ఎవరు కలవకపోయినప్పటికీ, తనకున్నటువంటి ప్రతిష్ట, తనకున్నటువంటి సమర్పణ, తనకున్నటువంటి విశ్వాసం, తనకున్నటువంటి తీర్మానం, తనకున్నటువంటి వైరాగ్యం ఏది కూడా నోవాహు ఒక్క రోజు కూడా దేవుడి దగ్గర నుంచి విడిచిపెట్టుకోలేదు. ఆమేన్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు తనతో ఏకీభవించకపోయినా తాను చేయవలసిన భక్తిని మాత్రం తాను చేసుకుంటూనే పోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. చెప్పాను కదా, వివాహం అయిన తర్వాత అత్తారింటికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళ పద్ధతులన్నీ వేరండి. అక్కడ వాళ్ళ విధానం అంతా వేరు. కాబట్టి నేను కూడా వాళ్ళలాగా మారిపోయా అనేటటువంటి చాలా మంది లేరా? ఏమ్మా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావా అంటే అక్కడ కుదరదు, వాళ్ళందరూ వేరే. కాబట్టి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి. కానీ క్రైస్తవ బిడ్డలకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎక్కడికి పోయినా నీ క్వాలిటీ మారకూడదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి నువ్వు ఏ భక్తిని అయితే నేర్చుకున్నావో ఆ భక్తి మాత్రం నీ జీవితం నుంచి మారకూడదు. అది కఠినమే వచ్చిన. ఇక నోవాహు 1 రోజు 2 రోజులు కాదు, 500 సంవత్సరాలు పైపెచ్చు ఉన్నాడు. మరొక మాట చెప్పనా, 70 సంవత్సరాల పాటు బబులోను చెరలో ఉన్నారు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. ఎన్ని రోజులు ఉన్నాడు దానియేలు చెరలో? 70 సంవత్సరాలు ఉన్నాడు. మేము ఇంట్లో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళం, మా ఊర్లో ఉన్నప్పుడు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అలాంటిది లేదు, ఇక్కడ అవకాశమే లేదు, ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. సింహాల బోను కంటే నువ్వు ఉండే ప్లేస్ ఏం కఠినమైంది కాదు కదా. అగ్నిగుండం కంటే నువ్వు ఉండే స్థలం ఏమంత కఠినమైంది, అంత మంట కలిగింది కాదు కదా. బబులోను చెరసాలలో, బబులోను జైల్లో ఉన్నటువంటి దానియేలు ప్రార్థన చేశాడు. బబులోను చెరలో ఉన్నటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రార్థన చేశారు. 1 రోజు 2 రోజులు కాదు, 70 సంవత్సరాల పాటు ప్రార్థన చేశారు. చివరికి సింహపు బోనులో వేసిన 6 సింహాలు ఉన్నాయంట. 6 సింహాలలో పాస్టర్ గారు అంటాడు, సార్ పోయినవాడు సింహాలను మించిన సింహం సార్ దానియేలు అన్నాడు. ఆమేన్. అంటే సింహాలే తోకలాడించుకుంటూ దానియేలు దగ్గరకు వచ్చి మౌనం వహించాయి. అతను భక్తి లాంటిది. ఒక రాజు దగ్గర అటెండర్గానో, ఒక రాజు దగ్గర ఒక ఉప ముఖ్యమంత్రిగానో, ఏదో రాజు కంటే తక్కువ పొజిషన్లో ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి దానియేలుని బట్టి ఏం చెప్పాలంటే, రాజు నా సేనాధిపతిని పిలువు, లేదంటే నా అటెండర్ని పిలువు, లేదా క్యాబినెట్ మినిస్టర్ని పిలువు, ఏదో తన కింద ఉన్నటువంటి వారిని అటు పిలవాలి. కానీ ఆ బబులోను రాజు దానియేలు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఓ జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు అంటూ ఉన్నాడు. నువ్వు నా అటెండర్వి, నువ్వు నా సేనాధిపతివి, లేదు నువ్వు నా మినిస్టర్వి అంటంలే, నా మంత్రి అంటంలే. జీవము కలిగినటువంటి దేవుని సేవకుడైన దాన్ని ఎప్పుడు జైల్లో ఉంటే, సింహపు బోన్లో ఉంటే ఆ మాటను తెప్పించగలిగింది తన ప్రార్థన. హల్లెలూయా. నిత్యము ఏ రాజు కింద అయితే తాను పనిచేస్తా ఉన్నాడో ఆ రాజు పలుకుతూ ఉన్నటువంటి మాట ఇది. దానియేలు ఏడుస్తా, అయ్యా ఆ సింహాలు బోన్లు వేసినావు, నేను భయపడతా ఒక మూలలో కూర్చొని ఉన్నాను అన్నా. దానియేలు స్వరంలో భయం కానీ, కళ్ళల్లో భయం కానీ లేదు దానియేలుకి. ఎందుకంటే నా దేవుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా. నీవు నిత్యము సేవించుచున్నటువంటి నీ దేవుడు అంటాడు. వాళ్ళు బంధువులుగా పోలా, ఖైదీలుగా వెళ్ళారు బబులోను దేశానికి.
చెరసాలలో ఉన్నారు. రాజు ఏం చేశారంటే 30 రోజులు ఎవరు ప్రార్థన చేయకూడదని చెప్పి ఆజ్ఞ వేశాడు. ఎన్ని రోజులు? దానియేలు 30 సెకండ్లు కూడా ఆగల. నేను చేసేది నువ్వేమన్నా చేసుకో. ప్రార్థన ఆపాడా? నువ్వు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళావు, నువ్వు ప్రార్థన చేయకూడదని నువ్వు ఆపేవంటే నీలో ఉన్న భక్తి ఏంటి? నీ బిడ్డను ఒక ఇంటికి పంపించావు, ఆ ఇంటిలో నీ బిడ్డ ప్రార్థన చేయటం లేదంటే నీ బిడ్డకు నువ్వు నేర్పించిన భక్తి ఏంటి? నీ బిడ్డలో ఉన్న క్వాలిటీ ఏంటి? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో ఆ భక్తిని నీ బిడ్డ అక్కడ పాటించలేకపోతా ఉంది. వెళ్ళిన వెంటనే వాళ్ళ అలవాట్లకి, వాళ్ళ కార్యాలకి, వాళ్ళ స్థితులకు మారిపోయిందంటే నీ బిడ్డ ఏ రోజైనా దేనికైనా మారిపోతుంది. అంటే నీ బిడ్డలో ఏమీ లేదు, క్వాలిటీ లేదు. ఏ లేదు? క్వాలిటీ లేదు. అంతేనా కదా? క్వాలిటీ ఉంటే నువ్వు ఎక్కడున్నా అలాగే ఉంటావు. ఎక్కడున్నా ఆదివారం రోజు ఇక్కడ ఉన్నప్పుడు చర్చికి వెళ్ళావు. నువ్వు ప్రపంచ దేశాలు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా ఆదివారం రోజు, శనివారం రోజు నుంచి నువ్వు సెర్చ్ చేయడం ప్రారంభిస్తావు. ఎక్కడ సంఘం, ఎక్కడ సంఘం, ఎక్కడ సంఘం, ఎక్కడ సంఘం, ఎక్కడ సంఘం. నేను గతంలో చెప్పేవాడిని. ఇప్పుడు లావణ్య విజయవాడ నుంచి వచ్చి ఆదివారం ఆ అమ్మాయిని ఎవరు అడుగుతారు? ఇక్కడ ఎవరు అడగరు కదా. కానీ ఎక్కడ సంఘం, ఎక్కడ సంఘం అంటే తను అక్కడున్నా తన క్వాలిటీ అదే. తల్లిదండ్రులు ఎవరు లేకుండా దూర ప్రాంతం వచ్చి ఉద్యోగం చేస్తున్నా తన క్వాలిటీ అదే. ఈరోజు నీ బిడ్డ ఇక్కడ నుంచి దూర ప్రాంతం వెళ్ళుంటే, నీ బిడ్డ ఆదివారం మందిరానికి వెళ్ళటం లేదు అంటే నీ బిడ్డలు ఇల్లు లేదు, క్వాలిటీ లేదు. సింహాల గోడలో సహితం ప్రార్థన చేశారు దానియేలు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసిన ప్రార్థన చేశారు వాళ్ళు. అంటే అనుకూలమైన ప్రార్థన చేయటం కాదు, ఏది అనుకూలించనప్పుడు కూడా నువ్వు దేవుడిని స్మరణ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది భక్తి. ఆమేన్. అక్కడ నోవహును గమనిస్తే 500 సంవత్సరాలు పైపెచ్చు నీతిమంతుడిగా మారాడు. దాని అర్థం నీకు ఊరు మారితే నీ భక్తి మారదు. ఊరు మారితే భక్తి మారుద్దా? ఊరు మారితే భక్తి మారుద్దా? మారదు. ఉద్యోగం వస్తే భక్తి మారుద్దా? డబ్బులు వస్తే భక్తి మారుద్దా? బంధువులు వస్తే భక్తి మారుద్దా? నీ ఇంటికి శనివారం నైట్ బంధువులు వస్తే ఆదివారం మందిరానికి రావు. అవునా కదా? అంటే నీ స్థితి మారినా, నీకు ఉద్యోగం వచ్చినా, నీకు డబ్బులు వచ్చినా, నువ్వు ఊరు మారినా, ఉన్న స్థలం మారినా నువ్వేం మారకూడదు? భక్తి మారకూడదు. ఉన్న స్థలంలో నుంచి కొంతమంది కాస్ట్లీ ఏరియాలోకి పోయిన అనుకో, కాస్ట్లీ ఏరియాలోకి భక్తి మారిపోతుంది. ఎందుకు? వాళ్ళు ఎప్పుడైతే కాస్ట్లీ ఏరియాకి వెళ్ళిపోయారో వాళ్ళ సెటప్లు, మేకప్లు, ప్యాకప్లు అన్నీ మారుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ మారాయో వారి భక్తి కూడా మారద్దా? మారద్ది. కానీ అలా మారకుండా ఉండేది నీతిగా బ్రతకటం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లోకులతో, పాపులతో, దుష్టులతో కాకుండా నీవు దేవుని కోసం జీవించాలి. ఆమేన్. బైబిల్లో ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నోవహుకు 3 కుమారులు, వారి 3 భార్యలు, 6 మంది. నోవహు భార్య, ఆ కుటుంబం ఎంతమంది? మొత్తం 8 మంది. ఆ 8 మందిని ఓడలో ఉంచుకోవడానికి ఒక గదిని నిర్మించుకున్నారు. అప్పటి వరకు నోవహుకు వర్షం అంటే తెలియదు పాపం. దేవుడు అందుకని ప్లాన్ చెప్తా ఉన్నాడు, నువ్వు పలానా తెచ్చుకో, ఇలా డిజైన్ చేసుకో, ఇలా రూములు కట్టుకో, ఇదిగో కీలు అంటే తారు పోసుకో, నీళ్లు లోపలికి రాకుండా ఉంటాయి. తాను చేస్తున్న డిజైన్లో ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా అతను కూడా పడవలేకి నీళ్ళు వచ్చి ఉంటే ఏమైపోయి ఉండేవాడు? అతను కూడా వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ తాను తన కుటుంబం కొరకు డిజైన్ చేసినటువంటి ఆ ఓడలో ఎలాంటి మార్పు లేదు, ఎక్కడ రంధ్రం లేదు, ఎక్కడ గ్యాప్ లేదు. దేవుడు ఏ విధంగా అయితే డిజైన్ చేయమన్నాడు ఆ విధంగా డిజైన్ చేశాడు. ఏ విధంగా అయితే కీళ్ళు పూసుకోమన్నాడు ఆ విధంగా కీళ్ళు పూసాడు. ఏ విధంగా అయితే కిటికీ పెట్టమన్నాడు ఆ విధంగా కిటికీ పెట్టాడు. ఈరోజు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసి అయిపోయిన తర్వాత 150 రోజులు తాను ఈ భూమి మీద ప్రశాంతంగా బ్రతకగలిగాడు. ఆమేన్. ఈరోజు నీ కుటుంబాన్ని అప్పచెప్పాలి. నా కుటుంబాన్ని డిజైన్ చేయవలసింది నీవే ప్రభువా. నీ జీవితం నుంచో, నీ బిడ్డల జీవితం నుంచో, నీ కుటుంబం అనేటువంటి ఓడలో చిన్న రంధ్రం పడ్డా
ఆ వర్షపు నీరు కానీ నీ కుటుంబంలోకి వచ్చిందనుకో, భూలోకం సర్వనాశనం ఎలాగైందో నీ కుటుంబం కూడా భూలోకంతో కలిసి నాశనం అయిపోతుంది. కానీ ఆ పడవను దేవుడు ఏం చేశాడు? తేలి ఆడేలా చేశాడు. హల్లెలూయా. ఈరోజు భూలోకం అంతా సర్వనాశనం అయిపోయినప్పటికీ కూడా ఆ కుటుంబం తేలి ఆడేలాగా చేయడానికి గల కారణం ఏంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండెను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చుచుండు. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఒరే, దేవుడు వర్షాన్ని రప్పిస్తాడంట, ప్రచండమైన వర్షం అంట. మీరు మారంటే మేము చాలా ఎన్న పోరాటాటి అని ఉంటారు వాళ్ళు. ఆ రోజు మీరు మారండ్రా, దేవుడి మందిరానికి రండి, దేవుడితో ఉండండి, దేవుడి సన్నిధిలో మోకరించండి, ప్రార్థించండి. ఇది కాదు జీవితం. దేవుడు ప్రత్యేకమైన కృపటి మీద ఉంచుడంటే చాలా తెలుసుకో. నువ్వు తాగుతున్నా అంటే నా మైండ్ అంతా టెన్షన్, అందుకే నేను తాగుతున్నాను వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు నెమ్మది లేదు, నేను తాగుతున్నా. ఏమి నెమ్మది? దేనికి నెమ్మది? అంటే దేవుడి సన్నిధికి నువ్వు వస్తే, దేవుడి సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే, దేవుడు నీ కుటుంబాన్ని ఓడలో కదా నివసింపజేసినందుకు నోవాహు కుటుంబం నీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచగలరు. సురక్షితం ఎక్కడైనా ఉంది అంటే దేవుడి సన్నిధిలో. ఆనాడు నోవాహు కుటుంబానికి ఓడ ఏదో, ఈనాడు నీ కుటుంబానికి మందిరం సాదృశ్యం అయింది. ఆమేన్. తాను, తన భార్య, తన బిడ్డలు, తన కోడలు సురక్షితంగా ఉండగలిగారు. నువ్వు నీ కుటుంబం సురక్షితంగా ఉండాలి అంటే తప్పక దేవుని సన్నిధిలో మోకరించగలిగిన బిడ్డవై ఉండాలి. దేవుని స్వరము వినగలిగినటువంటి బిడ్డవై ఉండాలి. నోవాహు ఆయన కుటుంబం జీవించిన కాలానికి సమాంతరంగా ఉన్నటువంటిదే ఈ యొక్క ఉన్నటువంటి దినాలు. హల్లెలూయా. ఆనాడు పాపం ఉంది, ఈనాడు కూడా పాపం ఉంది. లోదా ఉందా లేదా? 24:30 ఏమంటాడు? అందరూ తినుచు త్రాగుచు ఈ రోజు ఎక్కడున్నారో ఆ రోజు కూడా అలాగే ఉన్నారంట. అంటే మార్పు లేదు. ఈరోజు నువ్వు మారమంటే మారే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మారను కూడా. కానీ దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు చెప్పావు నీ బాధ్యత, వాళ్ళు వినలా. నువ్వేమో సేఫ్టీ ప్లేస్ చెప్పావు, వాళ్ళు ఏమో ప్రళయంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. అది నీ కళ్ళతో కూడా నువ్వు చూడవు. కానీ ఆ భయం ఈరోజు మనుషులు లేదు. దేవుని రాకడ సమీపంగా ఉంది. హల్లెలూయా. దేవుడు అక్కడ ఎలాగుంది? సమీపంగా ఉంది. కాబట్టి మనం నోవాహు లాంటి నీతి కలిగిన జీవితం మనం జీవించాలి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, మరియు పూర్వకాలమున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి, అంటే లోకము మీదకి మరి 7గురిని కాపాడు. ఆయన కుటుంబం ఎంతమంది ఉన్నారు? 8 మంది. నోవాహు ప్లస్ 7 మంది. ఎంతమందిని కాపాడాడు? 8 మందిని కాపాడాడు దేవుడు. ఆయనకి 500 సంవత్సరాలు వచ్చినప్పుడు సేము, హాము, జాఫెతులను కన్నాడు. ఆ ముగ్గురు కుమారులకు భార్యలు, 3 కోడళ్ళు, 6 మంది, తన భార్య 7, తాను 8 మంది. ప్రేమనుడు దేవుని సంగమా, ఆ 8 మంది కాపాడబడినట్లుగా నీ కుటుంబ సభ్యులు కాపాడబడాలి అంటే మొదట మందిరంలో అడుగు పెట్టి వాక్యంలో నీవు నీతిమంతులుగా, నీతిమంతురాలుగా నువ్వు మారాలి. ఆమేన్. ఈరోజు ఆ నీతి అనేది నీలోనే రావాలి. ఆనాడు ఉన్నట్టే ఈనాడు ఉంది. కాబట్టి వీలున్నంత వరకు నువ్వు మార్చగలగాలి. అంటే నీ కుటుంబం కొరకే కాకుండా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు ఒక మంచి వాక్యాన్ని వినాలి. నువ్వు మంచి వాక్యాన్ని విని నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు వాక్యం ద్వారా శుద్ధీకరించబడాలి.
వాక్యం అనే పాదంతో నువ్వు అడుగులు వేయాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును వెలుగునై, నా త్రోవనకు వెలుగునై ఉన్నది. నీవు నడిచే మార్గాల్లో నీకు వెలుగుగా ఉండబోయేది వాక్యమే. నీ జీవితానికి వెలుగు వాక్యమే. ఆ వాక్యం లేకపోతే కష్టం. కాబట్టి నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. ఎవరు వాక్యం? యేసుప్రభు. వాక్యము శరీరధారి ఈ భూలోకానికి వచ్చాయి. ఆయన నువ్వు అంగీకరించాలి. ఆయన ఏదో నీ విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించాలి. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. అవునా కాదా? ఒక మాట అయితే చెప్పగలను, నువ్వు రోజు మందిరానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసినా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించకపోతే నువ్వు నీతిమంతురాలువే కాదు. అయ్యా మా తల్లి అక్కడ ఉంది కదా, మా తండ్రి అక్కడ ఉంది, నేను మా అత్తోళ్ళ ఇంట్లో ఉన్నానంటే నీ అత్త నీ మామయ్య నీకు తల్లిదండ్రులు. ఇంటిలో కోడలుగా వచ్చిన నీవు నీ అత్తని మామని తల్లిదండ్రులాగా చూసుకుంటే ఆ ఇంటికి పోయినటువంటి ఆ కోడలు నీ తల్లి వాళ్ళ అత్త మామ తల్లిదండ్రులాగా చూసుకుంటారు. దేవుడు అందుకనే ఒక ఆడపిల్లను ఒక మగబిడ్డను పుట్టించాడు ఇట్లంటే దానికి కారణం ఏంటి? నీ కూతురు అక్కడికి వెళ్ళి వాళ్ళని తల్లిదండ్రులాగా చూసుకుంటే నీ ఇంటికి వచ్చిన కోడలు మీ అమ్మని నాన్నని తల్లిదండ్రులాగా చూసుకుంటారు. నీ కూతురు అక్కడ కథలు పడితే నీ కోడలు ఇక్కడ కథలు పడుతుంది. సింపుల్. నీ కోడల్లాగా చూసుకొని కూతుర్ని వేరేలాగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. సరే, అందరూ మగబిడ్డలు పుడితే ఏంటంటే మగబిడ్డలు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. భార్యలు చూసుకోకపోయినా కూతుర్లు అవతారం పెట్టుతారు, కొడుకులు కూడా. ఎక్కడ కూడా మందిరానికి అడుగులు పెట్టి మందిరంలో ప్రార్థన చేస్తున్నా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉదయం లేచిన కాడ నుంచి నీకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నువ్వు తప్పిపోతున్నావా, నువ్వు నియమంగా ఉన్నావా అనేది తెలుసుకోవాలి. ఏదో లేయటం, హడావిడిగా ఏదో చేయటం, పరుగులు ఎత్తడం నీ జీవితాన్ని ప్రారంభించడం కాదు. నీకెందుకంత హడావిడి? నీకెందుకంత తొందరపాటు? ఆయన లేకుండా మనం ఏమన్నా మనం ఏమన్నా పెంచుకోగలమా, తగ్గించుకోగలమా? లేదు. సమస్తం ఆయన ద్వారా జరగాల్సినవి. సింహము బోరులో విడిపడినటువంటి దానియేలు సైతం సింహాలు తింటాయని భయపడినా, సింహాలు వేటాడతాయని భయపడినా, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు అని మాత్రం నమ్మాడు ఆయన. ఆమేన్. ఈ 40 రోజులు ఉపవాసం నీలో ఉన్నటువంటి నీతిని కనపరచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. ఆమేన్. అంటే ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా దేవునికి సమీపముగా చేరి నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నీ జీవితాన్ని కట్టుకోవాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆనాడు నోవాహు ఒక ఓడను నిర్మించుకున్నట్టుగా నీ కుటుంబం కొరకు నువ్వు ఏ నిర్మాణం చేయాలో దేవుడికి నీ 40 దినాలు దేవుడికి నేర్పిస్తాడు, బయలుపరుస్తాడు. ఆమేన్. చాలా సిస్టమేటిక్గా దేవుడు నేర్పించాడు నోవాహుకి నేర్పించిన దేవుడు నీకు కూడా నేర్పిస్తాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా డిజైన్ చేసుకోవాలి. నా కుమారుడు నచ్చేయాలి, నా కుమార్తె నిచ్చేయాలి. ఆయన చేస్తేనే ఏదైనా అవుతుంది, ఆయన చేయకపోతే ఏది కాదు. బాగా చదివి మెంటల్ వాళ్ళు అయిన ఉన్నారు తెలుసా. బాగా చదివి మనమే అంటాం, వాడు చదివి తెచ్చుకోడేంటి సార్ అంటాం. నీవు ఏది చేసినా నీ బిడ్డల పక్షంలో కానీ నీ పక్షంలో కానీ దేవుని కృప అనేది మాత్రం అక్కడ ఉండాలి. నువ్వు ఏదైనా సాధించావా? దేవుని వల్ల సాధించానండి, దేవుని చిత్తం, దేవుని వలన జరిగింది. నీ బిడ్డలు మంచిగా ఎగ్జామ్ రాస్తున్నారా? దేవుని చిత్తం, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈ మాట నీలో వస్తా ఉన్నది. నేను చేశాను, నా వల్ల అయింది, నేను కట్టాను, నేను చేశాను. నీ వల్ల ఏమీ కాదు. రాత్రి పడుకుంటే ఉదయాన్నే లేస్తామో లేమో కూడా మనకి తెలియదు. కానీ యుగ యుగములు సజీవుడిగా ఉండేవాడు ఆయన మాత్రమే. ఆమేన్. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీకున్నటువంటి యావదాస్తని సజీవముగా ఉన్న ఆయనకి అప్పచెప్పగలిగితే ఈరోజు నీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. ఏది ఎక్కడ నిర్మించాలో, ఏది ఎక్కడ ఉంచాలో దేవుడికి తెలుసు. అలా కాదని నీ ఇష్టానుసారంగా నువ్వేదో ఆలోచన చేసి నువ్వేదో ప్లాన్ చేయగలవు. నువ్వు ప్రార్థన చేయాలి, మొదట కూర్చొని
నా ప్రభువా, నా జీవిత గమ్యస్థానం ఏంటి, నా బిడ్డల యొక్క గమ్యస్థానం ఏంటి, నా కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, నువ్వు ప్రార్థించాలి. ఆయన స్వరం కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఏదో అదరాబద్ర ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఆయనకి ఏం చెప్పావు, ఆయన నీతో ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనతో ఏం మాట్లాడావు, నీతో ఆయన ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నోవాహుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతావు. మాట్లాడతా? మోషేతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతావు. దావీదుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతావు. అంటే ఆయనకు ప్రియమైన వారందరితో దేవుడు మాట్లాడాడు. నీవు కూడా అలాగే ఆయనకు ప్రియముగా ఉండగలిగితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆమేన్. కాబట్టి ఆయన మాట్లాడని దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. కానీ ఆయన నీతో మాట్లాడాలి అంటే 1 రోజు 2 రోజులు కాదు, 500 సంవత్సరాల పైపించు నోవాహు నీతిమంతుడుగా బ్రతికాడు. నీతిమంతుల మధ్యలో ఉండి ఆయన నీతిమంతుడుగా బ్రతకలే. అపవిత్రుల మధ్యలో ఉన్నాడు, వేషధారుల మధ్యలో ఉన్నాడు, పాపిష్టి లోకంలో ఉండి ఆయన నీతిమంతుడిగా బ్రతికాడు. అంటే తన క్వాలిటీ మారలా. ఆయన సపరేట్గా ఉన్నా అలాగే ఉండేవాడు, కంపులేకి వచ్చినా కూడా ఆయన అలాగే ఉంటాడు. ఇది నీ పరిస్థితి ఎలా? నీ పరిస్థితి ఎలా? నువ్వు 10 మంది ఫ్రెండ్స్ తోటి పోతే ఎప్పుడో మానేసినటువంటిది మళ్ళా నువ్వు స్టార్ట్ చేసావా? ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నీ జీవితాన్ని ఎవరు డిజైన్ చేయాలి? దేవుడిని డిజైన్ చేయాలి. ఆమేన్. నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పు. అయ్యా, నోవాహు కుటుంబం సురక్షితంగా ఉండటానికి ఓడను ఎలా నిర్మించాలో, ఏ చెక్కతో నిర్మించాలో, ఏ కీలు పోయాలో నువ్వు ఆయనకు నేర్పించావు, చెప్పావు. కాబట్టి ఆయన సురక్షితంగా ఉండగలిగాడు. నేటి వరకు ఆయన గురించి మేము మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదిగో నేను, నా కుటుంబం, నా గృహాన్ని నేను ఎలా నిర్మించుకోవాలి, నా గృహంలో ఉన్న నా బిడ్డలు, నాకు ఇచ్చిన నా బిడ్డల్ని నేను ఎలా స్థిరపరచుకోవాలి. అయ్యా, ఇక్కడ ఉన్నప్పుడు ఒక క్వాలిటీ, బయటికి వెళ్ళినప్పుడు ఒక క్వాలిటీ కదా. నా బిడ్డలు ఎక్కడున్నా అదే క్వాలిటీగా ఉండాలి ప్రభువా. ఆమేన్. ఇక్కడున్నా దానియేలు కొడుకే ప్రభా, అమెరికా వెళ్ళినా ఎవరు కొడుకు? ఎవరు కొడుకు? మారుద్దా? సన్నాఫ్ మారుద్దా? క్యారాఫ్ మారుద్దా? ఇక్కడున్నా దేవుని పెట్టే, అక్కడున్నా మనుషులున్నా దేవుని పెట్టే, మనుషులు లేకపోయినా, ఎవరితో పోకపోయినా దేవుని పెట్టే, 10 మంది ఫ్రెండ్స్తో కలిసిపోయినా దేవుడు. క్వాలిటీ మారకూడదు మనిషిలో. ఎందుకంటే దేవుడు చూస్తున్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వంట ఎవరు చూడలేదు, నేను సాట్ లేదు అలా చేస్తే ఆయన బహిరంగంగా చెప్తాడంట. బహిరంగంగా బయలుపరుస్తాడు. పిల్ల అంటుంది కదా, కళ్ళు మూసుకొని ఇంట్లో పాలు తాగి ఏమనుకుంటుందంట, నన్ను ఎవరు చూడలేదు. కళ్ళు మూసుకున్నది ఎవరు? కానీ మన మనసు ఏముంది, నన్ను ఎవరు చూడలేదులే అంటుంది. కానీ పిల్లిని అప్పటికే 10 మంది చూసి ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగతి, నీ జీవితం దేవుని చేతిలో ఉండాలి. నీ కుటుంబం దేవుని చేతిలో ఉండాలి. నీ బిడ్డల భవిష్యత్తు దేవుని చేతిలో ఉండాలి. దేవుని మించినది ఈ లోకంలో మనకి ఏది లేదు. దేవుని వాక్యం మనకు ఒకటే సంధిస్తూ ఉంది, పాపుల మధ్యలో కూడా నోవాహు నీతిమంతుడుగా బ్రతికాడు. అలాంటి జీవితాన్ని కానీ మనం జీవించగలిగితే ఈ తరము వారిలో నీ కుటుంబం కూడా ఒక నోవాహు కుటుంబం లాగా ఉంటుంది. ఆమేన్. 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 పాట పాడుతూ ఉండగా ప్రభు పరిచయం కొరకై కానుకలు సమర్పించు.